బిడ్డ అంటే పులి మీ ఇంటికి వచ్చేద్దాం మీ అమ్మాడికి వెళ్ళిందని చెప్పి. సో బేసిక్గా అలాంటి మెసేజ్ ఓరియంటెడ్ సినిమాల్లోనే అలాంటి పంచ్ డైలాగ్స్ ఉంటాయి. అండ్ ఇలాంటి సినిమాల్లో మాస్ ఇంకా అంతకు మించి ఉండాలి కదా. సో అలాంటి ఎక్స్పెక్ట్ చేసి వచ్చిన వాళ్ళకి ఎలాంటి డైలాగ్స్ ఉండబోతాయి? ఇంకా ఫస్ట్ అలాంటిది ఎక్స్పెక్ట్ చేసి రావద్దండి. ఎందుకంటే మల్లిగడ్డ మీద ఎవరినో జోకులు వేస్తే ఆడి మండిపోతుంది, ఊరుకొని పల్లెమని బీగుతాడు. సో ఈ సినిమాలో కామెడీ హ్యూమర్ ఉంటుందండి. వైవహర్ష ఉన్నాడు, ప్రవీణ్ గారు ఉన్నారు, హరితేజ గారు ఉన్నారు. వాళ్ళు అంటే మన ఇంట్లో చుట్టూ హ్యూమర్ జరుగుతుంటుంది కదండి, అలా ఉంటుంది. కానీ పర్ సే ఆఫ్ కామెడీ ఇక్కడ నవ్వించాలి, ఇక్కడ ఫైట్ అయిపోయింది, ఇక్కడ కొంచెం లైటర్ వేన్ సీన్ వేయాలి, కొంచెం ఆడియన్స్ లైటర్ అవ్వాలి, ఇక్కడ నవ్వించాలన్న ఆ ఉద్దేశం కాదండి. కథలో ఎంత పాసిబిలిటీ ఉంటుందో దాంట్లో ఉంటుందండి కామెడీ. దానికోసం అంటే మేము కామెడీని తీసుకొని కథ అనుకోలేదు. సరే, ఇంకోటి, సో బేసిక్గా ఆడియన్కి కానీ లేకపోతే యాక్టర్స్కి కానీ కొన్ని సినిమాలు చూసిన తర్వాత కొన్ని సిచ్యువేషన్స్ తర్వాత వాళ్ళ మైండ్ సెట్ మారుతూ ఉంటుంది. సో అలాగా అల్లరి నరేష్ గారికి ఎప్పటి నుంచి కథల విషయంలో మీ మైండ్ సెట్ మారింది అనుకోవచ్చు? అంటే ఎలాంటి సిచ్యువేషన్ నుంచి, లేకపోతే ఏదైనా సినిమాలు చూసిన తర్వాత ఏమైనా మారింది అనుకోవచ్చా మీ కథల విషయంలో? మహర్షి తర్వాత అండి. మహర్షి తర్వాత ఒక 6 months నేను వాంటెడ్గా బ్రేక్ తీసుకుని, ఎందుకంటే వరుసగా కామెడీ సినిమాలు చేస్తున్నాను, అన్ని వరుసగా కామెడీ. అంటే నాది ఏదైతే నా స్ట్రాంగ్ ఇదన్నారో అది అక్కడే నేను ఫెయిల్ అవుతున్నాను. సో దెన్ ఐ థాట్ ఎక్కడో నేనే మొనాటినీ అవుతున్నాను. దాదాపు 50 సినిమాలు ఒకటే పందాలు చేసుకుంటున్నాను. సో హ్యావ్ టు కమ్ అవుట్ ఆఫ్ ద బాక్స్, ఐ హ్యావ్ టు కమ్ అవుట్ ఆఫ్ దట్. ఏదో కొత్తగా చేయాలి అని ఐ టుక్ టైమ్ అండి. అప్పుడే లక్కీగా నాంది అన్న కథ రావడం జరిగింది. నాంది చేసినప్పుడు కూడా భయం ఉంది, ఎందుకంటే అప్పటి వరకు మనం కామెడీ చేసాం. ఇప్పుడు సడన్గా సీరియస్ సినిమా చేస్తే ఆడియన్స్ ఒకేసారి ఎంత షిఫ్ట్ ఎక్స్పెక్ట్ చేస్తారా, అంటే యాక్సెప్ట్ చేస్తారని నన్ను చూడటానికి అని. ప్లస్ పైగా అప్పుడే కరెక్ట్ కోవిడ్ టైం అంటే 50% ఆక్యుపెన్సీలోనే రిలీజ్ చేయాలి. ఎప్పుడైతే ఆ సినిమా రిలీజ్ అయ్యి అంత మంచి హిట్ వచ్చి పేరు వచ్చిందో అప్పుడు కొంచెం కాన్ఫిడెన్స్ వచ్చిందండి డెఫినెట్గా. అంటే నన్ను అంటే ఒక యాక్టర్గా నన్ను అప్రూవ్ చేశారు. అంటే బిగినింగ్ ఆఫ్ మై కెరియర్లో నేను ప్రాణం కానివ్వండి లేకపోతే నేను సినిమాలు చేసినప్పుడు ఐ వాజంట్ టు ఎస్టాబ్లిష్ ఎస్ అన్ యాక్టర్. అంటే ఇతను స్ట్రెంగ్త్ ఏంటి అని ఎవరికి అంటే నాకే తెలియదు అప్పటికి. సో ఇట్ వాస్ టూ ఎర్లీ, అప్పుడు ట్రై చేశాను. దాని తర్వాత మళ్ళీ మధ్య మధ్యన పచ్చలు మన గమ్యంలో గాలిసీన్ కానివ్వండి, లేకపోతే శంభో శివశంభోలా కానివ్వండి, మొన్న చేసిన మహర్షి కానివ్వండి, నా స్వామిరాంగ కానివ్వండి, ఐ హావ్ డన్ అంటే యాక్సెప్ట్ చేశారు. సో దెన్ ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. దెన్ ఐ థాట్ ఓకే, కొత్తగా మన ఆడియన్స్, మనం కంటెంట్ కొత్తగా ఉంటే ఆడియన్స్ మన సినిమాలు యాక్సెప్ట్ చేస్తారు. అండ్ అందుకనే కంటెంట్ సినిమాలు చేద్దామని ఇంకా నాంది నుంచి ఫిక్స్ అయ్యానండి. థ్యాంక్ యూ సార్. అమృత గారు, అమృత